వ్యాసుడి నియోగ పద్ధతి వల్ల అంబిక అంబాలికలకు పుట్టిన పిల్లలు ధృతరాష్ట్రుడు పాండురాజు. అంబికకు బదులు వెళ్లిన దాసికి యమధర్మరాజు అంశతో విదురుడు పుట్టాడు. ఇంతవరకు మనం ముందరి ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత మహాభారతంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రతి యుగంలో రాక్షసులు పుట్టడం, వారిని దైవశక్తులు సంహరించడం సహజమే. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కూడా ఒక రాక్షసుడే. రాక్షసుడు అంటే సినిమాల్లో చూపించిన రూపాల్లోనే ఉండరు. ప్రజలకు హాని చేసే ప్రతి శక్తి ఏ రూపంలో ఉన్నా అది రాక్షసుడే. అలా మహాభారతంలో కూడా రాక్షస శక్తులను అంతం చేయడానికే శ్రీకృష్ణుడు అవతరించాడు. మహాభారతాన్ని చరిత్రకారులు కురుపాండవ యుద్ధంగానే చూస్తారు. కానీ దేవతలు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం కూడా. ఈ విషయాన్ని వ్యాసుల వారే భారతంలో చెప్పారు. మహాభారత కాలంలో రాక్షస శక్తులు ఒక్కో వీరుడిలో ప్రవేశించాయి. జాగ్రత్తగా గమనిస్తే భగవద్గీత, భాగవతాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ద్వాపర యుగం కన్నా ముందు ఎన్నో రాక్షస శక్తులను దైవక శక్తులు ఓడించాయి. కానీ ఇంకా కొన్ని రాక్షస శక్తులు మిగిలిపోయాయి. అవే ద్వాపర యుగంలో ఉన్న రాజవంశాల్లో చేరాయి. వీరిలో మొదట చెప్పుకోవాల్సింది కలి అంశ. కలి అంశే దుర్యోధనుడు. నలదమయంతుల కథలో నలుడిని పాచికలాటలో ఓడించినవాడు ద్వాపరుడు. ఆ ద్వాపరుడే శకునిగా పుట్టాడు. ద్వాపరయుగంలో జూదం అన్ని రాజ్యాల్లోనూ ఓ వ్యసనం. దానికి కారణం ఆ యుగపురుషుడు ద్వాపరుడు కాబట్టి ఆ అవలక్షణం ధర్మరాజు లాంటి మంచివాడిని కూడా వదలలేదు. కలి, ద్వాపరుడు ఇద్దరూ స్నేహితులే కనుక దుర్యోధనుడికి శకునికి స్నేహం కుదిరింది. ఇప్పుడు కలి పేరుతోనే యుగం నడుస్తోంది. ఇది కలియుగం. అందుకే ఈ యుగంలో మనకు చాలామందిలో దుర్యోధనుడే కనిపిస్తాడు. ఇక విష్ణులోకంలో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు 3 యుగాల్లో రాక్షసులుగా పుట్టారు. మొదటి జన్మలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా పుట్టారు. త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణులుగా పుట్టారు. వారి అంశలు మహాభారతంలోనూ కొనసాగాయి. ద్వాపరయుగంలో హిరణ్యకశిపుడి అంశ శిశుపాలుడు, హిరణ్యాక్షుడి అంశ దంతవక్త్రుడు. వీరిద్దరూ అన్నదమ్ములు. కాలనేమి అనే రాక్షసుడు కంసుడిగా పుట్టాడు. విప్రచిత్త అనే రాక్షసుడు జరాసంధుడిగా పుట్టాడు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడే, కానీ అతని తమ్ముడు సంహ్లాదుడు రాక్షసుడు. అతను ద్వాపరయుగంలో శల్యుడిగా పుట్టాడు. ఇలా ఒక్కో రాక్షస అంశ ద్వాపరయుగంలో కౌరవుల పక్షాన ఉన్న రాజుల్లో కనిపిస్తాయి. ఈ రాక్షసులందరినీ ఒక చోటికి తెస్తేనే కదా వాటిని సంహరించడం సులువు. అలా చేయాలంటే ఆ రాక్షసులందరినీ ఒక చోటికి తెచ్చేవాడు కావాలి. అతనే దుర్యోధనుడు. మహాభారత యుద్ధం తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలియుగం ఎలా ఉండబోతోందో, కలియుగంలో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పే ట్రైలర్ దుర్యోధనుడు. అతను ద్వాపరయుగంలో కలియుగం లాంటివాడు. ద్వాపరయుగంలో కలి అంశతో పుట్టి కలియుగం లక్షణాలతో ఉన్నవాడు దుర్యోధనుడు. వీరిని సంహరించడానికే దేవతల అంశలు పుట్టాయి. వారిలో సూర్యుడి అంశతో కర్ణుడు పుట్టాడు. విచిత్రం చూడండి. రామాయణంలో సూర్యుడి అంశతో పుట్టినవాడు వాలి, ఇంద్రుడి అంశతో పుట్టినవాడు సుగ్రీవుడు. ఆ యుగంలోనూ వారిద్దరూ అన్నదమ్ములే, బద్ధ శత్రువులే. ద్వాపరంలోనూ సూర్యుడి అంశ కర్ణుడు, ఇంద్రుడి అంశ అర్జునుడు. ఇక్కడా వీరిద్దరూ అన్నదమ్ములే, బద్ధ శత్రువులే. రాముడు చెట్టుచాటి నుంచి వాలిని కొడితే రథం కూరుకుపోయిన స్థితిలో ఉన్న కర్ణుడిని కృష్ణుడు దగ్గరుండి అర్జునుడితో బాణం వేయించాడు. అక్కడ రాముడు సుగ్రీవుడు స్నేహం వల్లే రావణ సంహారం జరిగింది. ఇక్కడ కృష్ణుడు అర్జునుల బంధం వల్లే మహాభారత యుద్ధం జరిగింది. ఎంత విచిత్రం! వ్యక్తులు వేరైనా, యుగాలు మారినా కథలు దాదాపు సమానం. ఇక యముడి అంశ ధర్మరాజు, వాయుదేవుడి అంశ భీముడు, అశ్వినీ దేవతల అంశ నకుల సహదేవులు, చంద్రుని కొడుకు వర్చసుడి అంశ అభిమన్యుడు. ఇలా ఒక్కో దేవత ఒక్కో వీరుడిగా అవతరించారు. అందుకే మహాభారతం దేవదానవ యుద్ధం. ఒకవేళ కౌరవులే గెలిచి వారి వంశాలే కలియుగాన్ని ఏలితే ప్రజలు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవారో ఒక్కసారి ఊహించుకోవచ్చు. కర్ణుడు సూర్యుని అంశతో సహజ కవచ కుండలాలతో పుట్టాడు. కానీ అతనిని ఓ అసుర శక్తి ఆవహించింది. అందువల్లే అతను అధర్మ మార్గంలో వెళ్ళాడు. అంటే సూర్యశక్తి కౌరవుల వైపు, ఇంద్రశక్తి పాండవుల వైపు ఉంది. కర్ణుడు దుర్యోధనుడి వైపు వెళ్ళకపోతే మహాభారత యుద్ధమే లేదు. పాండవులను గెలవగలం అన్న నమ్మకం దుర్యోధనుడికి లేదు. కర్ణుడు వచ్చాకే పాండవులను గెలవగలం అన్న నమ్మకం దుర్యోధనుడికి వచ్చింది. అందుకే మంచి గుణాలు ఉన్న కర్ణుడు అధర్మపక్షం వైపు వెళ్లేలా ఆ దేవుడే తలరాత రాశాడు.
అలా చేస్తేనే కదా అసుర సంహారం జరిగేది. ఇదంతా శ్రీకృష్ణుడి మాయ. ఇక అసలు కథలోకి వద్దాం. ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టాక వారిద్దరూ పెరిగే వరకు భీష్ముడు రాజ్యాన్ని రక్షించాడు. ధృతరాష్ట్రుడు అంధుడు కనుక రాజ్యం పాలించేందుకు అర్హత లేదు. అందువల్ల పాండురాజుకి పట్టాభిషేకం చేశారు. పాండురాజు అద్భుతంగా పాలించాడు. పాంచాల దేశంలో జరిగిన ఓ స్వయంవరంలో పాండురాజుని కుంతీదేవి వరించింది. అలా పాండురాజు కుంతీదేవుల పెళ్లి జరిగింది. కుంతీదేవి వసుదేవుడికి చెల్లి. కుంతి గురించి కొంచెం తెలుసుకుందాం. యాదవ వంశానికి చెందిన రాజులు చాలామందే ఉన్నారు. వారిలో సూరసేనుడు అనే రాజుకి వసుదేవుడు సహా 9 మంది కొడుకులు, 5 కూతుళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుడి తండ్రే వసుదేవుడు. ఆ 5 కూతుళ్ళు పృథుకీర్తి, శృతదేవ, శృతస్రవ, పృథ, రాజాధిదేవి. వీరిలో 4వ అమ్మాయి పృథ. ఆమెనే కుంతి. కుంతి అసలు పేరు పృథ. ఈమె అందరికీ తెలిసిన పాండవుల తల్లి. వసుదేవుడికి చెల్లి కుంతి. అందువల్ల శ్రీకృష్ణుడికి కుంతి సొంత మేనత్త. కుంతి తండ్రి సూరసేనుడి మేనమామ కుంతీభోజుడు. అతనికి పిల్లలు లేరు. అప్పుడు సూర్యుడు తన కూతురు పృథను అతని మేనమామకు దత్తత ఇచ్చాడు. అలా పృథ కుంతీభోజుడి దత్తపుత్రిక అయింది. అలా ఆమె పేరు కుంతిగా మారింది. ఇది కుంతి చిన్నప్పటి కథ. అలా పాండురాజు కుంతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక మద్రదేశం రాజు శల్యుడు. అతని చెల్లి మాద్రి. ఆమెను కన్యాశుల్కం ఇచ్చి మరీ పాండురాజు పెళ్లి చేసుకున్నాడు. పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ ప్రాంతం ఒకప్పటి గాంధార దేశం. ఆ దేశపు రాజు సుభానుడు. అతని కూతురు గాంధారి. గాంధార దేశ రాజకుమారి కాబట్టి గాంధారి అని పేరు వచ్చింది. ధృతరాష్ట్రుడిని చేసుకుంటే హస్తినాపురానికి తన కూతురు పట్టమహిషి అవుతుందని సుభానుడు అనుకున్నాడు. అదే సమయంలో భీష్ముడు కూడా గాంధారి గురించి విని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు. కాబోయే భర్త అంధుడని గాంధారికి తెలిసింది. వెంటనే చెలికత్తెలతో ఓ వస్త్రం తెప్పించుకొని కళ్లకు గంతలు కట్టుకుంది. తన భర్తకు చూపు లేనప్పుడు తనకు మాత్రం ఎందుకు అని గాంధారి గంతలు కట్టుకుందని మనకు చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. గాంధారి ధృతరాష్ట్రుడిలో ఉన్న లోపాన్ని చూసి జాలిపడి గంతలు కట్టుకోలేదు. తన భర్తకు ఉన్న లోపాన్ని తన కళ్ళతో చూడకూడదని ఆ పని చేసింది. తన కళ్ళ ముందే భర్త అంధత్వంతో బాధపడుతుంటే ఏ భార్య అయినా ఎలా చూడగలదు? ఆ కారణంతో గంతలు కట్టుకుంది గాంధారి. మొత్తానికి ధృతరాష్ట్రుడికి గాంధారితో వివాహం అయింది. ఇక ధృతరాష్ట్రుడు, పాండురాజు, తర్వాత విదురుడు పుట్టాడు. అతనికి పెళ్ళైంది. దేవక అనే మహారాజు దగ్గర ఉన్న ఓ పారసిక యువతితో విదురుడికి పెళ్లి చేశాడు భీష్ముడు. అలా అప్పటికే భారతదేశంలో పారసీకులతో సంబంధాలు ఉన్నాయి. పారసీకులే ఇప్పటి పార్సీలు. సింహాసనంపై అన్నను కూర్చోబెట్టి ఆయన పేరుతో పాండురాజు పాలన చేస్తున్నాడు. రాజ్యాన్ని విస్తరించాడు. పాండురాజు గొప్ప వీరుడు. రాజ్యాలను గెలిచి తెచ్చిన సంపదను ధృతరాష్ట్రుడి చేతికి ఇచ్చేవాడు. ఆయన అనుమతి తీసుకొనే మిగిలిన వ్యవహారాలు చేసేవాడు. అన్నకు అంత గౌరవం ఇచ్చాడు పాండురాజు. భారతంలో పాండురాజు పాత్ర ఎక్కువ కనిపించదు, కానీ చాలా ఆదర్శవంతమైన పాత్ర. పాండురాజుకి ఓ వ్యసనం ఉంది. అది అడవుల్లో మృగాలను వేటాడడం. ఓసారి 2 భార్యలతో కలిసి వేటకు బయలుదేరాడు. ఇదే మహాభారతానికి అతిపెద్ద మలుపు. శృంగారంలో ఉన్న ఓ జింకల జంటపై పాండురాజు బాణం వేశాడు. ఆ బాణం దెబ్బ తగిలి చనిపోతూ మగజింక మనిషిలా మాట్లాడింది. ఆ జింక అసలు రూపం కిందముడు అనే ఋషి. మనిషి రూపంలో శృంగారం చేసేందుకు ఇష్టం లేక జింక రూపంతో భార్యతో రమిస్తున్నాడు. అలాంటి సమయంలో బాణం వేసినందుకు పాండురాజుని కిందముడు శపించాడు. భార్యతో రమించాలన్న ఆలోచన వచ్చిన వెంటనే పాండురాజు మరణిస్తాడు అన్నది ఆ ఘోరమైన శాపం. ఆ శాపానికి పాండురాజు భయపడ్డాడు. మీరు ఋషి అని నాకు తెలియదు కదా స్వామి అన్నాడు పాండురాజు. జంతువులను చంపడం రాజుకి తప్పు కాదని కూడా అన్నాడు. అయినా మనిషి అయినా జంతువైనా శృంగారంలో ఉన్నప్పుడు వాటిని చంపడం పాపం కనుక ఈ శాపం తప్పదు అని మరణించాడు కిందముడు. పిల్లలు పుట్టకపోతే రాజ్యానికి వారసులు ఎలా? ఇంకెందుకు ఈ జీవితం అనుకున్నాడు పాండురాజు. ఇక సంసారం చేయడం సాధ్యం కాదు కాబట్టి సన్యాసం తీసుకుందామని అనుకున్నాడు పాండురాజు. వ్యసనాలు ఎంత నాశనం చేస్తాయో ఈ సందర్భంలో పాండురాజు చెప్పాడు. నా తండ్రి విచిత్ర వీరుడు కామం అనే వ్యసనంతో మరణించాడు. నేను వేట అనే వ్యసనంతో నాశనమయ్యాను అన్నాడు.
సన్యాసం స్వీకరించాలనుకున్న పాండురాజుకి భార్యలు అడ్డు చెప్పారు. ఈ అరణ్యంలోనే మీతో పాటే మేము ఉంటాం, మేము తపస్సు చేసుకుంటాం అని కుంతి మాద్రి అన్నారు. అరణ్యాల్లో భార్యతో పాటు ఉండే సంప్రదాయాన్ని వానప్రస్థం అంటారు. వనం అంటే అడవి. అలా వానప్రస్థ ఆశ్రమాన్ని పాండురాజు, కుంతి, మాద్రి స్వీకరించారు. తమ దగ్గరున్న సంపదను దానాలు చేసి పాండురాజు, కుంతి, మాద్రి హిమాలయాల వైపు వెళ్లారు. ఈ సమయంలో పాండురాజు ప్రయాణంలో అప్పటి హిమాలయాల రూట్లో ఉన్న జాగ్రఫీని కూడా వ్యాసులు వారు చెప్పారు. వారు ముందు చైత్యర్థం అనే అడవిని దాటారు. దాటాక కాలకూట పర్వతాలు, గంధమాధన పర్వతం, ఇంద్రద్యుమ్నం సరస్సు, ఆ తర్వాత హంసకూట పర్వత శిఖరాలు దాటాక శతశృంగ పర్వతం చేరుకున్నారు. వీటికి ఇప్పుడు పేర్లు మారి ఉంటాయి. శతశృంగ పర్వత ప్రాంతంలో పాండురాజు ఆశ్రమం కట్టుకున్నాడు. అక్కడే తపస్సు చేసుకుంటున్న ఎంతోమంది మహర్షులను పరిచయం చేసుకున్నాడు. ఆయనతో పాటే కుంతి, మాద్రి కూడా యోగదీక్షలో ఉన్నారు. అప్పుడే పాండురాజు బాధను గమనించిన మహర్షులు తమ దివ్యదృష్టితో అతని భవిష్యత్తుని చెప్పారు. నీకు మహాశక్తి సంపన్నులైన కొడుకులు కలుగుతారని ఆశీర్వదించారు మహర్షులు. కుంతీదేవికి పిల్లలు పుడతారని అన్నారు. పాండురాజుకి జీవితం మీద ఆశ కలిగింది. అప్పుడు కుంతి దగ్గరకు వెళ్ళాడు పాండురాజు. నియోగ పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలని ఇక్కడే ఉన్న గొప్ప మహర్షుల్లో ఒకరిని అడుగుదామని చెప్పాడు పాండురాజు. కానీ కుంతి ఒప్పుకోలేదు. పాండురాజు ఒత్తిడి చేశాడు. అప్పుడు కుంతి తన చిన్ననాటి రహస్యాన్ని చెప్పింది. ఆ రహస్యంలో కొంత భాగమే పాండురాజుకి కూడా చెప్పింది. అదేంటంటే, కుంతి భోజుని దగ్గర కుంతి పెరుగుతున్న సమయంలో దుర్వాసముని ఆ రాజ్యానికి వచ్చాడు. దుర్వాసుడు చాలా కోపిష్టి అని అందరూ చిత్రీకరించారు. కానీ దుర్వాసుడు కనిపించే ప్రతి సందర్భంలోనూ చరిత్ర మలుపు తిరుగుతుంది. దుర్వాసుడు శివాంశ సంభూతుడు. అందువల్ల శివుడి ఉగ్రరూపం కొంత ఉంటుంది. అలాంటి ఋషికి సేవల్లో తేడా వస్తే ఏం చేస్తాడో అన్న భయం. కుంతికి సహనం ఎక్కువ. అందుకే కుంతిభోజుడు దుర్వాసుడి సేవల కోసం కుంతిని నియమించాడు. ఆమె చేసిన సేవలకు దుర్వాసుడు చాలా ఆనందించాడు. అప్పుడే ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత ద్వారా పిల్లలు కలిగే మంత్రాన్ని కుంతికి ఉపదేశించాడు. కుంతి ద్వారా మహాభారతం నడిపించాలి కాబట్టి ఆమెకు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు దుర్వాసుడు. ఆ మంత్రం శక్తిని చూద్దామన్న ఆతృతలోనే సూర్యుడిని కుంతి తలుచుకోవడం, సూర్యుడు వచ్చి కర్ణుడిని ప్రసాదించడం జరిగాయి. అయితే కర్ణుడి విషయం కుంతి పాండురాజుకి చెప్పలేదు. దుర్వాసుడు తనకు మంత్రాన్ని వరంగా ఇచ్చాడన్న విషయం వరకే కుంతి భర్తకు చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న పాండురాజు చాలా ఆనందపడ్డాడు. ఏ దేవతల వల్ల తనకు సంతానం కావాలో పాండురాజే కోరుకున్నాడు. యమధర్మరాజు అంత ధర్మాత్ముడు కావాలని అనుకున్నాడు. యముడి గురించి కుంతి ప్రార్థించింది. ధర్మరాజు పుట్టాడు. ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠరుడు. యమధర్మరాజు అంటే భీకరమైన రూపాలతో ఏవేవో ఊహించుకుంటారు. యమధర్మరాజు సౌమ్య రూపాలను పురాణాలు ఎంతో అందంగా వర్ణించాయి. వ్యాసభారతంలో కుంతికి ప్రత్యక్షమైన యమధర్మరాజు రూపాన్ని ధర్ముడిగా వివరించారు. అలా మహాభారత కాలంలోనే యమధర్మరాజు అంశలు 2 ఉన్నాయి. ఒకరు విదురుడు, 2 యుధిష్ఠరుడు. ఆ తర్వాత వాయుదేవుణ్ణి ప్రార్థించమన్నాడు పాండురాజు. కుంతి మంత్రాన్ని ఉపాసించగానే వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహాబలవంతుడైన కొడుకు కావాలని వాయుదేవుడిని కోరింది కుంతి. అలా వాయు అంశతో పుట్టిన అతి బలవంతుడు భీముడు. 3వసారి ఇంద్రుడిని ప్రార్థించింది కుంతి. అంతకు ముందే ప్రపంచాన్ని శాసించగల కొడుకు కోసం పాండురాజు కూడా తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అత్యంత పరాక్రమవంతుడైన కుమారుడు కావాలని పాండురాజు, కుంతి ఇద్దరు కోరుకున్నారు. అలా పుట్టినవాడే అర్జునుడు. అర్జునుడు శివుడితో సమానమైన శక్తి, ఇంద్రుడిలా అజేయమైన శక్తి కలవాడని భారతం చెప్తుంది. అర్జునుడి పుట్టుక గురించి వ్యాసభారతం చాలా ఎక్కువగా వివరించింది. ఎందుకంటే భారతం కథను నడిపించే కథానాయకుడు అర్జునుడే. కుంతికి 3 పిల్లలు పుట్టారు. యుద్ధంలో స్థిరంగా నిలిచేవాడు కావాలని పెద్దవాడికి యుధిష్ఠరుడు అనే పేరు పెట్టారు. భీముడు అంటే శత్రువులను భయపెట్టేవాడు అనే అర్థం వస్తుంది. అర్జునుడు అంటే తెల్లనివాడు అని అర్థం. నరనారాయణుల్లో నరుడు అర్జునుడిగా పుట్టాడు. నారాయణుడిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. నారాయణుడిలో ఉండే నరతత్వమే నరుడు. కనుక కృష్ణార్జునులు అనేది ఒకటే పదం. కృష్ణుడు లేని అర్జునుడు ఒట్టి శరీరం మాత్రమే. అర్జునుడు అంటే తెల్లనివాడు అనే అర్థం. కానీ అర్జునుడు నల్లనివాడు. అవును, అర్జునుడు చామన ఛాయలో ఉంటాడని వ్యాసభారతం చెప్తుంది. అందుకే అర్జునుడికి మరో పేరు కృష్ణ. కృష్ణ అంటే నలుపు. మరి అర్జునుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అతనెప్పుడూ స్వచ్ఛమైన పనులు చేస్తాడు. స్వచ్ఛతకు మరో పేరు తెలుపు. అందుకు అర్జునుడు అనే పేరు వచ్చింది. ఇలా దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రంతో కుంతి 3 పిల్లల్ని కన్నది. అది కూడా నియుక్త ధర్మంలో.
ఇంద్రియాలను జయించిన స్థితిలో కన్న పిల్లలు, అంటే ఏ దోషము లేని స్థితిలో దైవికంగా పుట్టిన పిల్లలు అని వ్యాసులు వారు చెప్పారు. ఇవన్నీ సైన్స్కు అందని అద్భుతాలు. కాబట్టి ఆ కాలం నాటి అద్భుతాలను ఈ కాలం సైన్స్తో బేరీజు వేయడం అనేది సాధ్యం కాదు. కుంతికి పిల్లలు పుట్టారు సరే, మరి పాండురాజు రెండో భార్య మాద్రి సంగతి ఏంటి? మాద్రి తనకు పిల్లలు కావాలని భర్తను కోరింది. అప్పుడు కుంతి తనకు తెలిసిన మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశించింది. కానీ మాద్రి ఆతృతలో ఒక దేవతను ఆహ్వానించే బదులు ఒకేసారి ఇద్దరిని ఆహ్వానించింది. ఆ వచ్చిన ఇద్దరు అశ్వినీ దేవతలు. వారి వల్ల మాద్రికి పుట్టిన కవలలే నకుల సహదేవులు. మాటలతోనే నియంత్రించగల శక్తిని నకులి అంటారు. సాయం చేస్తూ అందరినీ అనుగ్రహించేవాడే సహదేవుడు. అలా కుంతికి మాద్రికి మొత్తం 5 పిల్లలు కలిగారు. వారే పంచపాండవులయ్యారు. మరొకరు కావాలని పాండురాజు కుంతిని అడిగాడు. 3 కోరుకోవడమే ధర్మం అని చెప్పింది కుంతి. పాండవుల 5 పాండురాజు తపస్సు చేసిన శతశృంగ పర్వతం దగ్గర నామకరణాలు జరిగాయి. అక్కడే ఉన్న మహర్షుల దగ్గర కొంత విద్యాభ్యాసం కూడా జరిగింది. అలా పాండవుల విద్యాభ్యాసం కొంతకాలం శతశృంగ పర్వతం పరిసరాల్లోనే జరిగింది. పాండురాజుకి 5 పిల్లలు కలిగారని, అందరూ విద్యాభ్యాసం కూడా చేస్తున్నారన్న విషయాలు ఎప్పటికప్పుడు హస్తినాపురానికి చేరుతున్నాయి.